ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు వీడియోస్ అయినా గాని, రీల్స్ అయినా కానీ, మెసేజ్ అయితే మీరైతే డిలీట్ అయితే చేసేస్తారు చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు స్టోరీ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే యాడ్ అయితే చేసిన తర్వాత రిమూవ్ అయితే చేసేస్తారు. రిమూవ్ చేసినా కానీ అది ఎక్కడ దొరుకుతుందో చాలామందికి ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళకి చాలామందికి తెలిసుంటది. తెలియకుండా వాళ్ళకి ఏదైతే చెప్తున్నానంటే ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటారు చూడండి. కొత్తగా అంటే చాలామంది కొత్తగా అయితే యూజ్ చేస్తుంటారు. చాలామందికి ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయడం ఏ విధంగా చాలామందికి తెలీదు. ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళకి ఏమైతే చెప్తున్నానంటే మీ స్టోరీ అయితే డిలీట్ అయితే చేసింటారు చూడండి. ఇప్పుడు మీరు అంటే స్టేటస్, ఇప్పుడు మీ స్టేటస్ అంటే మీకు వాట్సాప్లో ఏ విధంగా స్టేటస్ చేస్తారో ఈ విధంగా స్టోరీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ విధంగా వేస్తారో అప్పుడైతే డిలీట్ చేసినప్పుడు అది ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఫోటో ఇప్పుడు గ్యాలరీలో ఏ విధంగా డిలీట్ అయితే చేస్తారో అక్కడ రికవర్ అయితే చేయొచ్చు. అది ఏ విధంగా అంటే మీకు ఈరోజు ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ విధంగా చూపిస్తానో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్గా అయితే ఏమైతే చేస్తున్నారంటే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఓపెన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టోరీ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసి మరి చూపిస్తాను చూడండి. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడైతే నేను ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసి మరి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నేను షేర్ అయితే చేసేస్తాను చూడండి. షేర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత షేర్ అయితే చేసేస్తాను చూడండి. ఈ విధంగా షేర్ అయిన తర్వాత చూడండి షేర్ అయితే అవుతుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా షేర్ అవుతుంది చూడండి. ఇక్కడ షేర్ అయితే అప్లోడింగ్ అయితే అయిపోయింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 3 లైన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 3 లైన్ ఆప్షన్ చూడండి. దీని అయితే క్లిక్ చేసినట్లుంటే ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ అకౌంట్ క్రియేటర్, తర్వాత సేవింగ్, తర్వాత ఎడిటింగ్ సెకండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ కింద క్లిక్ చేసినట్లుంటే మనం ఇక్కడైతే ఆప్షన్ అయితే ఇక్కడ చెప్తుంది చూడండి. ఇక్కడ స్క్రోల్ పైన చేసినట్లుంటే మనకి ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మీరు ఎప్పుడప్పుడు స్టోరీ చేస్తారో ఇక్కడైతే మనకి పూర్తిగా అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ ఏమేమి యాడ్ చేస్తారు, ఇక్కడ ఎన్ని ఇయర్ నుంచి మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇదైతే యూజ్ చేస్తున్నారో నేను చూడండి 2020 నుంచి ఇన్‌స్టాగ్రామ్ ఈ ఐడి అయితే ఓపెన్ అయితే చేసి మరి అకౌంట్ అయితే యూజ్ చేసిన తర్వాత లొకేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి. లొకేషన్స్ తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టోరీ రికవర్ అయితే చేసుకోవచ్చు. అంటే మీ స్టోరీ ఇప్పుడు ఏ విధంగా డిలీట్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడైతే ఇక్కడ స్టోరీ ఒకటి యాడ్ అయితే చేశాను కదా. ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే ఉంది చూడండి. ఈ ఫోటో ఇప్పుడైతే డిలీట్ చేసేసాను చూడండి మీ ముందరే. ఇక్కడ చూడండి ఇదైతే ఇక్కడ ఏం చేస్తాను డిలీట్ అయితే చేసేస్తాను చూడండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి డిలీట్ అయితే చేసేస్తాను. ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత ఏం చేస్తాను ఇక్కడ నేను ప్రొఫైల్ వెళ్ళిన తర్వాత 3 లైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి ఇక్కడ డిలీట్ అయితే చేసేస్తాను. ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా యువర్ అని చూడండి. యువర్ ఎలక్ట్రిక్స్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ రికవర్ డిలీట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏమైతే రికార్డ్ చేస్తారో ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను ఫోటోని అయితే డిలీట్ చేసేసాను కదా. ఇక్కడ చూడండి ఇక్కడ ఇదైతే డిలీట్ చేసేసాను కదా. మీరు ఏం చేసి ఇక్కడ రికవర్ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. అయితే రీస్టోర్ అయితే క్లిక్ చేస్తే ఏమైతే రీస్టోర్ అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా చూడండి. ఇక్కడ తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక వీడియో అయితే ఇక్కడ డిలీట్ అయితే చేశాను ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ది. ఇక్కడైతే నేను యాడ్ అయితే చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే స్టోరీ అయితే మీరు డిలీట్ చేసిన తర్వాత కదా ఇక్కడైతే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత లైక్స్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఏమైతే లైక్ చేస్తారో ఇక్కడైతే మీరు ఇచ్చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కామెంట్స్ క్లిక్ చేసినట్లుంటే మీరు కామెంట్ ఏదైనా ఉంటే చూడండి. మనకి రాంగ్గా మెసేజ్ చేసింటారు చూడండి. ఇక్కడ కామెంట్స్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ డేట్స్, తర్వాత ఫేస్బుక్ స్టోరీ ఇవన్నీ ఇక్కడైతే మెసేజ్ అయితే దొరుకుతుంది. కామెంట్ తర్వాత ట్యాగ్స్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ట్యాగ్స్ ఏమైతే మీరు ట్యాగ్స్ వేసింటారో ఇక్కడ ట్యాగ్స్ మీకు ఎవరో వేసారో ఇక్కడ ట్యాగ్స్ మీరు ఏం వేసారో ఇక్కడైతే మనకు దొరుకుతుంది. తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ అయితే ఇక్కడ ఉంటాయి చూడండి. స్టిక్కర్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ స్టిక్కర్స్ అయితే ఆప్షన్ ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి రికవర్ డిలీట్ అయితే మీరు క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ అన్నీ మనకు దొరుకుతుంది. తర్వాత రీల్స్ పోస్ట్ ఇక్కడ దీని గురించి మీకు స్టిక్కర్స్ రెస్పాన్స్ ఇవన్నీ పూర్తిగా అయితే మీకు ఇక్కడైతే దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్లో మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ విధంగా మీరు డిలీట్ చేసిన కూడా మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.